ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ విమర్శ. కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి ఆదాయం గ్రామాభివృద్ధికే వినియోగించాలి. జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు అధికారులకు వినతి. జిల్లా స్థాయి హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన క్విజ్ పోటీలు. విజేతలకు బహుమతులను అందజేసిన జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్. సనాతన ధర్మం భారతీయుల జీవితంలో భాగం. ప్రవచనకర్త సామవేదం సన్ముఖ శర్మ స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్సీ కార్పొరేషన్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ ఆరోపించారు. కాకినాడలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పర్యటించారు. డిఆర్డీఏ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎస్సీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా దళితులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీల నిధులను దారి మళ్లించి దళిత ద్రోహిగా మిగిలిపోయారని మండిపడ్డారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఎస్సీ కార్పొరేషన్కు సీఎం చంద్రబాబు 300 కోట్లు కేటాయించారని అన్నారు. ఈ నిధులతో అర్హులైన ఎస్సీలకు త్వరలోనే యూనిట్లను అందజేస్తామని చెప్పారు. గతంలో రుణాలు తీసుకున్న లబ్ధిదారుల నుంచి బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్లు కొల్లాబత్తుల అప్పారావు, దానం లాజరబాబు, చెల్లు అశోక్, ముద్దామణి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె సత్యవతి, తాళూరి రాజు, తెలుగుదేశం నాయకులు సీకోటి అప్పలకొండ, బంగారు సత్యబాబు, రామేశ్వరరావు, పిట్టావర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏమైందంటే గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దాదాపు మాక్సిమం శాసనసభ్యులు వారికి మనం ఇచ్చిన యాక్షన్ ప్లాన్ వారికి సఫిషియెంట్గా అనిపించలేదన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-wheeler కార్స్ ఉన్నాయనుకోండి, మనం మండలానికి ఒకటి ఇచ్చాం, అంటే మనకి బడ్జెట్ లోపడి మండలానికి ఒకటి ఇచ్చాం. ట్రక్స్ కూడా అలాగే ఇవ్వడం జరిగింది, 4-wheeler ట్రక్స్. సో వాటిని బేస్ చేసుకొని వారు ఏం చేశారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం కూడా వారు ఇచ్చారు. మీరు ఒక్కొక్క ఆటో ఇస్తే ఎస్సీ కార్పొరేషన్ తరఫు నుంచి మేము ఎంతమందికి ఇవ్వాలి, సో కాబట్టి ఇంకా ఇంక్రీజ్ చేసి ఇవ్వండి అని వారు ముఖ్యమంత్రి గారిని అడగడం. దాని తర్వాత అంటే అప్లికేషన్ తీసుకుని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాల్సిన స్టేజ్లో దీన్ని నిలుపుదల చేయాల్సిందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అంటే మౌఖికంగా. ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ చేసిద్దాము, మనం ఏదైతే మా శాసనసభ్యులు చెప్పున్నారో వారి వినతికి స్పందనగా వారు చెప్పింది మనం ఇంకా ఎక్కువ చేసిద్దాము, ఈ బడ్జెట్ తోటి ఎంతవరకు ఇవ్వగలుగుతాం కాబట్టి బడ్జెట్ ఇంక్రీజ్ చేద్దాం. ఖచ్చితంగా ఈ నెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యూత్ బెనిఫిట్ అయ్యే విధంగా మనం యాక్షన్ ప్లాన్ కొత్త తయారు చేద్దాం, ఒక యూనిఫామ్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మనం దాన్ని అంటే అది క్యాన్సిల్ చేయలేదు, దయచేసి మనసులో పెట్టుకొని క్యాన్సిల్ చేయలేదు. అది ఎప్పుడైనా సరే అంటే రాబోయే 1-2 నెలల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ డేటా మొత్తం కూడా ఎస్సీ కార్పొరేషన్లో భద్రంగా ఉంది. ఎవరైతే సమయం తక్కువ ఉండి చేసుకోలేకపోయినారో వారికి మరలా మనం దాన్ని రీఓపెన్ చేసినప్పుడు
మరలా కొంత సమయం ఇచ్చి కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే దానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. 3 విభాగాలు చేసినారు, ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు. సో అలాంటి పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 340 కోట్ల ఇంటీరియం బడ్జెట్లో మనకు కేటాయించడం జరిగింది. సో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసాం. అది ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్. మనం అది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్లో ఉన్నట్టుగా భావించండి. ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నాం, అందరూ వాటిని రద్దు చేయలేదు. మరలా కొత్త అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోలేకపోయినారో వారికి కూడా మనం సమయం ఇచ్చి వారికి కూడా అవకాశం కల్పిస్తాం. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి పీఠాన్ని స్వాధీనం చేసుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆలయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని కోరుతూ గ్రామ నాయకులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు గ్రామస్తులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కరెడ్ల గోవింద్ మాట్లాడుతూ దేశంలో గర్వించదగ్గ వారాహి అమ్మవారి ఆలయం తమ గ్రామంలో ఉండడం ఆనందదాయకమని పేర్కొన్నారు. కొవ్వూరు గ్రామంలో 18 నెలల కిందట వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక్కరోజుకే 1,20,000 హుండీ ఆదాయంతో పాటు కేజీ వెండి బంగారం భక్తులు ఇవ్వడం జరిగిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరి సమక్షంలో హుండీ లెక్కించడం జరిగిందని అన్నారు. వారాహి ఆలయం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని, దాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మరింత అభివృద్ధి చేయాలని, అలాగే దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాధ్యక్షులు ముమ్మడి వెంకట్రావు, జి తాతబాబు, డి శ్రీను, డి రవి, అబ్బు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వారాహమ్మవారి టెంపుల్ ఉన్నది కాశీలో. అమ్మవారు కాశీలో వారాహమ్మవారి గుడి టెంపుల్ ఉన్నదని చెప్పడం ఎలాగ వాస్తవమో అలాగే మా కొవ్వూరు గ్రామంలో వారాహమ్మవారి గుడి ఉన్నదని చెప్పడం కూడా అంతా వాస్తవం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఇండియన్ మెన్స్కి ఇవ్వకూడదని నన్ను అందరూ వచ్చి చేశారు. మేము కూడా కలెక్టర్ గారికి, మా ఊరు పెద్దలందరూ రావడం, మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం తీసుకుంటే మా ఊరు చాలా బాగుంటుందని నేను చాలా ఆశిస్తున్నాను. అంతేకాకుండా నిన్న ఇండియా మనిషి వాళ్ళకి శుక్రవారం నాడు మధ్యాహ్నం యానివర్సరీ చేసుకుంటే ఒక్క రోజుకి మా సాయంత్రానికి 1,30,000 రూపాయలు రావటం, ఒక గ్రామ బంగారం రావటం, వెండి హారతలు రావటం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆవిడేమనుకుందంటే మన్నాడు శనివారం నాడు ఇన్స్టాగ్రామ్లో పెట్టి కొవ్వూరులో 5 రోజులు సెలవు గుడి, మీరు ఎవరు రావద్దు అని చెప్పినా సరే శనివారం ఆదివారం లెక్క పెడితే 1,30,000 రూపాయలు క్యాష్ రావటం, 35,000 రూపాయలు 35,000 డొనేషన్ రావటం అన్నదానానికి, అలాగే కేజీ వెండి రావడం, అలాగే బంగారం రావడం, ఇవన్నీ జరగడం ప్రజల మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ డిబ్బీ లెక్కేయటం మాది ఏంటంటే మాకు ఏదో ప్రజలు ఏదో గవర్నమెంట్ సొమ్ము బయట లెక్కేసామని అంటున్నారు. అది మేము గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరినీ మధ్యలో లెక్క పెట్టాము. అంటే అన్ని కమిటీ లేక ఆవిడ కమిటీ ఎవరికి వేయలేదు. కమిటీ లేక అన్ని కులాలను రప్పించి ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలుపుకొని వచ్చిన పార్టీ అది వారాహమ్మవారి గుడికాడు ఈ డబ్బులు లెక్కేయటం జరిగింది. అంతేగాని ఈ అన్ని సీసీ కెమెరాలతోటే ఈ డబ్బులు లెక్కేయటం జరిగింది. అమ్మవారిని ఇప్పుడు మా ఊరు డెవలప్మెంట్ అవ్వాలా, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మాకు ఏంటంటే మా ఊరికి అమ్మవారిని ఇన్నమెన్స్కి అప్పచెప్పడం మాకు చాలా ఆనందం అని ప్రజలందరూ చెప్తున్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలోని జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం హెచ్ఐవి ఎయిడ్స్, లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్లు, మాదక ద్రవ్య దుర్వినియోగంపై జిల్లా స్థాయి క్విజ్ పోటీలు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఒక్కో కళాశాల నుండి 2 విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఐ ప్రభాకర్, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన డాక్టర్ ఐ ప్రభాకర్ మాట్లాడుతూ యువతలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్పై అవగాహన పెంపొందించడం ద్వారా జిల్లాను హెచ్ఐవి ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చాలనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి పోటీలో ఎస్ దీవెన సౌమ్య, కె హర్షిత, షేక్ నజీమిన్ గౌసియా, వి షణ్ముఖ ప్రియ, ఆర్ మధురేశ్వరి, కె శ్రీవిద్య విజేతలుగా నిలిచారు. విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పి బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఎంవి రత్నంరాజు, జిల్లా మానిటరింగ్ అండ్ డేటా ఆఫీసర్ డాక్టర్ భారత్, జీజీహెచ్ అధికారులు పాల్గొన్నారు. భారతీయ సనాతన ధర్మం శాశ్వతమైందని, అది భారతీయుల జీవితంలో భాగంగా కొనసాగుతుందని ప్రవచనకర్త సామవేద షణ్ముఖ శర్మ
అన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న సనాతన ధర్మం శాశ్వత న్యాయం అంశంపై ప్రవచన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి సరస్వతి గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి అధ్యక్షత వహించగా సామవేదం షణ్ముఖ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో షణ్ముఖ శర్మను పలువురు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ భారత సాంస్కృతిక జీవనంలో ధర్మ ప్రవర్తన, న్యాయ జీవనం ఆచరిస్తున్నారని చెప్పారు. సనాతన ధర్మం, జ్ఞానం వంటి వాటిని యుక్త వయస్సు నుంచి వీటిని తెలుసుకుంటే సమాజం బాగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గానసభ జీవితకాలపు అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింగరావు, ప్రధాన కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, టిక్కు, చావల సూర్యకుమారి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సృష్టి ఒక పద్ధతిగా నడపాలనుకుంటాడు, అనుకునే సృష్టి చేశాడు. అది సృష్టి ఒక పద్ధతిగా నడపడానికి తన నుంచి ఒక జ్ఞానాన్ని, ఒక నియమాన్ని వ్యక్తపరిచాడు. కానీ ఆ జ్ఞానములకు నియమములకు పేరు వేదం. అదే పరమాత్మ సృష్టి నడవడానికి ఏర్పాటు చేసినటువంటి ఏ పద్ధతి ఉన్నదో, ఏ ప్రవర్తనావళి ఉన్నదో, నియమావళి ఉన్నదో దాని అంతరికి కలిపి పేరు వేదం. అది పరమాత్మ నుంచి వచ్చింది. అది ఎస్ఏ విశ్వసితం మీద ఆత్మపురుషులు కూడా పరమాత్మకు ఊపిరి వేదంలో ఉన్నారు. ఒక వ్యక్తికి ఊపిరి ఎలాంటిదో భగవంతుని వేదం అలాంటిది. ఊపిరి లేకుండా వ్యక్తి ఉండగలరా? వేదం లేకుండా పరమాత్మ ఉండగలరా? పైగా ఊపిరి ముందొచ్చిందో వ్యక్తి ముందు వచ్చాక మీరు చెప్పగలరా? వ్యక్తి ఉంటే ఊపిరి ఉంది, పరమాత్మ ఉంటే వేదం ఉంది. కానీ వేదము సాక్షాత్ పరమాత్మ స్వరూపం. అలాంటి వేదము మొదట అందుకున్నవాడు ఎవరు కూడా పురాణం చక్కగా చెప్పింది. వేదం చెప్పింది మనకి. మొట్టమొదటిగా వేదం ఇచ్చే భగవాను అందుకున్నవాడు భగవాను సృజింపబడిన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఆ బ్రహ్మదేవుడు వేదం ఇచ్చారు. ఆ బ్రహ్మదేవుడు నుంచి అందుకున్న వారు తపస్సిద్ధులైన మహర్షులు. తపస్సిద్ధులు అంటే మహర్షులు, ఋషులు. వారు తపస్సు చేత బ్రహ్మదేవుడి నుంచి ఆ జ్ఞానాన్ని పొందగలిగారు. కనుక మనం ఇప్పుడు మనదైన సనాతన ధర్మానికి ప్రారంభం ఎక్కడి నుంచో ఇవాళ మనం తెలుసుకున్నాం. భగవంతునితో ప్రారంభమైన సనాతన ధర్మం. అది సృష్టికర్త ద్వారా ఋషులకు వచ్చింది, ఋషుల ద్వారా మనకు వచ్చింది. ఇది ధర్మ పరంపర. ఋషుల ద్వారా వచ్చిన ధర్మానికి పేరు ఆర్ష ధర్మం. ఆర్ష అంటే ఋషులు ప్రాప్తమైన, ఋషులు ఇచ్చిన ధర్మం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఏడీబీ రోడ్లో గల సానా సతీష్ బాబు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్ బాబు తనయుడు శ్రీ సూర్య సానా హాజరై కేక్ కట్ చేశారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన తనయుడు శ్రీ సూర్య సానా హాజరయ్యారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించి సానా సతీష్ బాబు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్వమత ప్రార్థనల ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆశ్రయ జిల్లా వికలాంగుల సమైక్యకు చెందిన సుమారు 500 మంది విభిన్న ప్రతిభావంతులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు జన్మదినోత్సవాన్ని పేద ప్రజలకు సేవ చేసే విధంగా పలు సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం జరిగిందని అన్నారు. ఉదయం నుంచి ఆయన అభిమానులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. పేద విద్యార్థులకు నోట్బుక్స్, మహిళలకు కొత్త వస్త్రాలు, రేషన్ కిట్లు, దుప్పట్లు పంపిణీ చేస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందజేశారని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, ప్రజలు హాజరై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సానా సతీష్ బాబు నాయకుడిగా కాకుండా ప్రజలకు సేవకుడిగా నిలుస్తున్నారని అన్నారు. జిల్లాలోని సమస్యలను పార్లమెంట్లో గళం వినిపించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అరిగేళ్ల శ్రీనివాస్ బున్ని, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చింతపల్లి అర్జున్, న్యూటన్ ఆనంద్, పెంకే శ్రీనివాస్ బాబా, వివై దాస్, నెక్కట్టి శ్రీనివాస్, గింజల శ్రీనివాస్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు వై మాలకొండయ్య, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, గంజి గోపి, బొబ్బిలి గోవిందు, కాకురపల్లి చలపతిరావు, సీతయ్యదొర, లీలా ప్రశాంతి, దేవ్ వెంకన్న, టీడీపీ బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర నాయకులు బావిడిపాటి శ్రీకృష్ణ, ప్రత్తిపాడు అధ్యక్షులు హనుమంతు ప్రసాద్, వెంకటరమణ, రామచంద్రపురం అధ్యక్షుడు రామచంద్రరావు, సంజయనగరం నుండి
రాయుడు దుర్గా ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా అభిమానంతో ఇక్కడికి వస్తున్నారు. సానా సతీష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ అని చెప్పి కొంతమంది వచ్చి కూడా లేకపోయినా సరే ఆయన మాకు విశేష ఈ ఆఫీస్కి మేము ఎంతో ఆనందంగా వస్తున్నామని చెప్పి రావడం జరిగింది. పెద్ద ఎత్తున వందలాది మంది రావడం, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో సేవా కార్యక్రమం నిర్వహించడం, అందరూ కూడా ముఖ్యంగా ఆడపడుచున్న మహిళలందరూ కూడా ఎంపీ గారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ మరలా అందరూ వచ్చి ఈయన ఒక ఎంపీగా కాకుండా సమాజ సేవకుడిగా ఆయన నిర్వచనం ఇస్తున్నారు. అందువల్ల పార్టీలకు అతీతంగా అందరికీ కష్టాల్లో కూడా ఆయన ఉంటున్నారని చెప్పి రాజకీయంలోనే సరికొత్త నిర్వచనం తీసుకొచ్చిన సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈవేళ మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా అనేక మంది వ్యక్తిగత అంశాలు కానీ వీలైన అంశాలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తున్నారు. ప్రతి కాకినాడ ముఖ్యంగా క్యాన్సర్ విభాగంలో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి దానికి జనరల్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి ప్రత్యేకమైన యూనిట్ తీసుకురావడం జరిగింది. కాకినాడ పోర్టు గురించి కానీ, మత్స్యకారుల గురించి కానీ, చేనేత వర్గాల గురించి కానీ పెద్ద ఎత్తున అంటే మాటల్లో చెప్పలేము ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్లమెంట్లో గలం వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా జన్మదినం అనేది ఎక్కడ ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ కట్టవద్దు. మనం చేసే ప్రతి చిన్న సహాయం కూడా పేదవారికి ఎంతో ఆనందం నింపుతుంది అని చెప్పి ఆయన చెప్పిన మాట అభిమానులకి పాటిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి సానా సతీష్ బాబు గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ముందుగా ఈరోజు సానా సతీష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సతీష్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మరి ఇక్కడ మన జిల్లాకు ఒక వరం లాంటి వారు కూడా. కాబట్టి వారు అతి తక్కువ సమయంలోనే మనకి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక రాజ్యసభ సభ్యుడిగా చాలా ఎక్కువ చేశారనేసి మేము అనుకుంటున్నాం. మరిన్ని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు సతీష్ బాబు గారు చేతుల మీదుగా ఆవిష్కృతం అవుతాయని ఆశిస్తూ ధన్యవాదాలు. నగర్లో కానీ ఇంద్రపాలలో కానీ మీ అందరూ కూడా ఈ వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి పండ్లు పంచిపెట్టడం, స్వీట్స్ పంచిపెట్టడం అన్నీ జరిగింది. అంతేకాదు చాలామంది ఇవాళ మధ్యాహ్నం నుంచి అందరూ కూడా వృద్ధాశ్రమాలన్నింటిలో కూడా భోజన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతేకాదు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సానా సతీష్ బాబు గారు రాజకీయాల్లో కొత్త వరుడు అంటే ఈవేళ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే ప్రజా దర్బార్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజా దర్బార్లో ప్రతి వారం కూడా సుమారు వందలాది మంది రావడం, వారి సమస్యలను కూడా చాలా వరకు అక్కడికక్కడే పరిష్కారం జరుగుతుంది. పరిష్కారం కానీ ఇవన్నీ కూడా సతీష్ బాబు గారి యొక్క దృష్టిలో పెట్టడం, మన లక్ష్మణరావు గారు కూడా పెట్టి దాన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ రకంగా చేసుకుంటూ పోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, సమస్యల విషయం అంతా కూడా పార్లమెంట్లో గళమెప్పడం, అక్కడ సమస్యల్ని తీసుకెళ్ళడం, దాని పరిష్కార మార్గంగా జరుగుతుంది. అదే రకంగా కాకినాడ పార్లమెంటు, కాకినాడ జిల్లాలో కూడా ఏ రకమైన ఉన్నాయి అన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. ఈ రకంగా పరిష్కారం చేస్తున్న సతీష్ గారికి ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని. కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభివృద్ధి అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు మరియు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, ఉత్తర ఆంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రిగా ఈయన సుపరిచితుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస వదిలారు. కురసాల సత్యనారాయణ పార్థివ దేహానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగ గీత, తోట నరసింహం, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, చెల్లిబోయిన వేణుగోపాలరావు, గుడివాడ అమర్నాథ్, రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు భరత్, తోట రామ్జీ, ఆళ్ల రాజబాబు, ఎమ్మెల్సీ పేరావర్తుల రాజశేఖరం, అనంతబాబు, జమ్మల మడక నాగమణి, మత్స్యకార నాయకులు కురసాల సత్యనారాయణకు నివాళులర్పించారు. కాకినాడ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కన్నబాబు ఇంటికి వచ్చి సత్యనారాయణకు నివాళులర్పించారు. రాజకీయ నాయకులు తమ పుట్టినరోజులను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారని, కానీ సానా సతీష్ బాబు తన పుట్టినరోజును నిరాడంబరంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయమని ఆదేశించడం హర్షణీయమని రమణీపేట మాజీ
సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణీపాడు అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హరీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా చింతపల్లి అజయ్ మాట్లాడుతూ తమ నాయకుడు సానా సతీష్ బాబు తన జన్మదినోత్సవాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు తదితర వాటికి వినియోగించకుండా ప్రతి రూపాయి వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు వెచ్చించాలని ఆదేశించినందున ఆ దిశగా వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు తమ పుట్టినరోజులను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారని, కానీ సానా సతీష్ బాబు తన పుట్టినరోజును నిరాడంబరంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయమని ఆదేశించడం హర్షణీయమని అన్నారు. తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి శేషు, రవికిరణ్, రాము, శేఖర్, బుద్ధరా సత్యనారాయణ రాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, పి ధర్మచంద్రరావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారి జన్మదిన పురస్కరించుకుని ఈరోజు మన ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ ఉన్న మహిళలందరికీ చీరలు, పళ్ళు అవి ఇవ్వడం జరిగింది. మన ఎంపీ గారు నా పుట్టినరోజు అనగానే మీరు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కట్టి, బాణాసంచి పేల్చి, ర్యాలీలు చేసి ఇలా డబ్బు ఖర్చు పెట్టే కార్యక్రమాలు ఏం చేయొద్దు. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరో ఒకరు అవసరాన్ని తీర్చాలి, లేకపోతే ఎవరో ఉపయోగపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవ్వరూ కూడా నా ఫ్లెక్స్లు కానీ, బాణాసంచులు కానీ, ర్యాలీలు కానీ చేయకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమం ఏదో మూలన ఎవరో ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి. అది నా ఒక విన్నపం అని తెలియజేయడం జరిగింది. ఆ యొక్క ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎవరెవరు ఎక్కడైతే అవసరాల్లో ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళకి నీడ్స్ ఉన్నాయో అవన్నీ తీర్చడానికి తలొక కార్యక్రమం తీసుకుని మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం. ఈ సందర్భంగా మా అడబాల ట్రస్ట్ కార్యాలయంలో దండుపంతులలో ఉన్న ప్రాంతవాసులందరికీ కూడా ఈరోజు వృద్ధులందరికీ కూడా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం చాలా అభినందనగా విషయం. చాలామంది రాజకీయ నాయకులు చాలామంది పుట్టినరోజులతో అంత ఘనంగా ఫ్లెక్స్లు కట్టి అంత ఆడంబరంగా చేస్తుంటారు. కానీ దానికి అతీతంగా మన సానా సతీష్ గారు ఫ్లెక్స్లకి, బ్యానర్కి ఖర్చు చేయకుండా ఆ డబ్బులు ఏమన్నా సరే ప్రతి పైసలు కూడా పేదలకు వినియోగించమని ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. అది దీన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని, రాజకీయ నాయకులు అందరూ కూడా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఎవరు పుట్టినరోజున ఆ విధంగా చేయాల్సిన సందర్భంగా కోరుతూ సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజాతో కలిసి వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పరామర్శించారు. తప్పుడు కేసులు పెట్టి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆరోపించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ శ్రేయస్ ఎప్పుడు ముందు ఉంటుందని, అందులో భాగంగా సుమారు 2 లక్షల రూపాయలతో హిందూ స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో షెడ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్లో బ్రెస్ట్ క్యాన్సర్పై లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును డాక్టర్ రజనీ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, లయన్ పూర్వపు గవర్నర్లు ఈవివి ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాదం బాలకృష్ణ, డాక్టర్ రజనీ మాట్లాడారు. క్యాన్సరు, షుగరు, బీపీ వంటి వ్యాధులపై అవగాహన ఉండాలని అన్నారు. గుట్కా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని, ఇవి తీసుకోవడం మానివేయాలని, రోజు పౌష్టికాహారం, పండ్లు తీసుకుంటూ యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెస్సీ, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, విశ్వేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు సుశీల, ప్రభుదాసు, పాఠశాల హెచ్ఎం పుష్పగిరి, సర్వేశ్వరరావు, సుధాకర్, మెట్ట రాధా, సరస్వతి, విజయలక్ష్మి, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎక్కువగా వచ్చేవి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్. సర్వైకల్ క్యాన్సర్స్ కూడా దాని వ్యాక్సిన్ అనేది ఉంది. ఆ వ్యాక్సిన్ విషయంలో కూడా మీకు అందరికీ అవగాహన కావాలి. ఇవన్నీ విషయాల్లో కూడా డాక్టర్ గారు నిష్ణాతులు కనుక మీకున్న ప్రతి డౌట్స్ని కూడా వారు క్లియర్ చేసుకుని మీకు మీరే పరీక్ష చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఆ విషయాన్ని చెప్తారు. అవన్నీ తెలుసుకుని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మన భావి భారతాన్ని ఆరోగ్యకరంగా నడపాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మన పెద్దలందరికీ మన తరఫున శుభాభినందనాలు. ఇలాంటి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేయాలంటే మరొక మంచి స్పెషలిస్ట్ అని అనుకోవాలి. నేను ఇదివరకు 2-3 సార్లు విన్నాను. ఈరోజు మీకు ఈ వయసులో ఈ కార్యక్రమం ఎంతో అవసరమైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ చిన్న డౌట్ ఉందా, ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంకో చోటకి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని, డబ్బులతో కూడుకున్న పని, టైం లేదు, అడగడానికి కొంచెం సిగ్గు కూడా పడదు. కానీ మీకు ఆ కార్యక్రమం లేకుండా మీకు రజనీ గారు ఏం కావాలన్నా క్లియర్గా అర్థమయ్యేలా మీకు చెప్తారు. మంచి డాక్టర్ వచ్చారు, మీ అందరికీ కూడా ఎంతో అవకాశం వచ్చింది కనుక మీరు ఉపయోగించుకుంటారని మా లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న శ్రేయస్ క్లబ్కి అభినందిస్తూ ఇంకా మంచి కార్యక్రమం. ఎన్విరాన్మెంట్ మీ దగ్గర ఉంది కదా, అక్కడ
క్లైమేట్ కంట్రోల్ చేయండి, ఎన్విరాన్మెంట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ పొల్యూషన్ పెరగకుండా చూడాలని ఇలాంటి ఎన్నో ఈ కార్యక్రమాలు మేము రూపొందించుకుని దాని మీద కొన్ని వేల డాలర్లు లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నాం మా రైతులు. ఇవాళ అందులో ఒక భాగం ఇది. మీకు అవేర్నెస్ చైల్డ్హుడ్ క్యాన్సర్ మీ దాంట్లో కూడా రావచ్చు. మేడం గారు మీకు చెప్తారు. మీ ఇక్కడి నుంచి ఆలకించిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పెద్దలని, మీ అమ్మగారిని, మీ అక్కలు, మీ ఎవరైనా ఉంటారో అమ్మమ్మలు ఉంటారో వాళ్ళందరికీ చెప్పి అవసరమైతే వాళ్ళని కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆ ఎర్లీగా ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేసుకుంటే దానివల్ల చాలా ఉపయోగం, చాలా పెద్ద అవ్వకుండా దాన్ని ఆపచ్చు. కాబట్టి ఈ క్లాస్ని జాగ్రత్తగా ఆలోచించి దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని, ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు. కానీ మెడికల్గా కావాలంటే అమ్మగారే చేయగలరు. మీకు అమ్మగారు లెక్క వచ్చిన రజనీ గారు అయితే అలాంటి వాళ్ళు చెప్పగలరు కాబట్టి టెక్నికల్గా అవన్నీ అడగమని కోరుతూ, నేను మీ స్కూల్లో సుబ్బలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇన్నమటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి బోర్డ్స్, గ్రీన్ బోర్డ్స్ ఒక 6-8 ఇవ్వడం జరిగింది. అలాగే శానిటరీ నాప్కిన్స్ ఒక 2.5 లక్షల రూపాయలు ఇక్కడ పంచాం. అది వేస్ట్ చేయకుండా శానిటరీ నాప్కిన్స్ మరి పడేస్తుంటారు కాబట్టి వేస్ట్ పెరుగుతుంది కాబట్టి రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ ఒక 6 ఉంటే ప్యాక్ ఇచ్చాం. అది నెలకి అవసరమైతే 3-4 అవసరం అవుతాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఉతికారేసుకొని 2 నెలలు వాడచ్చు అన్నమాట. కొంతమంది ఇళ్లలో ఉతికారేసే పాసిబిలిటీ లేదు, ఇక్కడ వద్దని చెప్పి సుబ్బలక్ష్మి గారు చెప్పగానే వేరే స్కూల్లో మేము ఇవ్వడం జరిగింది. అది ఇప్పటికీ మేము రెడీగానే ఉన్నాం ఈ ఇవ్వడానికి. ఒక్కొక్క సెట్టు 520 రూపాయలు, మేము 300 రూపాయలకు కొని దాదాపు 800 సెట్లు ఇక్కడ ఎప్పుడో ఇచ్చాం 2.5 ఏళ్ల క్రితం. దాని మీద అవగాహన సదస్సు కూడా పెట్టాం. పాండిచ్చేరి నుంచి ఒకళ్ళు డాక్టర్ శైలజ గారు అని చెప్పి మా క్లాస్మేట్ ఒక ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు దాదాపు 11-12 చేసాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని సూచించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పలువురు ఆదర్శంగా తీసుకోవాలని చింతపల్లి అజయ్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ విముక్తి కాలనీలో చర్చ్లో హారీస్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ రంగనాథ్ అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, క్రికెటర్ చింతపల్లి అజయ్ విశిష్ట అతిథిగాను, న్యాయవాది జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా వెంకట శివరామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లెపర్సీ రోగులకు నాన్ వెజ్ భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతపల్లి అజయ్, మండా వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకుని తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారంతా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించడం అభినందనీయమని అన్నారు. అనంతరం లెపర్సీ రోగులకు తలాటం హరీష్, చింతపల్లి అజయ్, మంగా వెంకట శివరామకృష్ణ, రవికిరణ్ భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవికిరణ్, శేఖర్, పిడకా శేషు, రాము తదితరులు పాల్గొన్నారు. అందులో తెచ్చించిన బుకేలు, సామాన్లు, పెద్ద పెద్ద కేకులు, వారి ర్యాలీలు, బాణాసంచారు, ఇలా డబ్బు దుమారంగా ఖర్చు అయిపోయే పనులన్నీ చేస్తారు. కానీ ఎంపీ గారు నాకు పుట్టినరోజు చేసుకునే ఉద్దేశం లేదు, ఎప్పుడు నేను పుట్టినరోజు చేసుకోవాలి. కానీ మీరందరూ నా పుట్టినరోజు పురస్కరించుకొని ఏదైనా కార్యక్రమం చేద్దామనుకుంటే ఆ కార్యక్రమం ఏదో పేదవారికి, ఏదో అవసరం ఉన్నవారికి ఉపయోగపడే తప్ప దుమారంగా ఖర్చు చేయొద్దని చెప్పేసి అందరికీ ఆయన వివరించడం జరిగింది. ఆయన యొక్క ఆదేశాల మేరకు మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ మన తలాటం హరీష్ గారి ఆదేశంతో ప్రతి
ఇలా కాకినాడలో ఉన్న ప్రతి ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అవసరంగా ఉన్నారో వారికి ఇవ్వచ్చు, ఎవరి పోషణలో వారి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఈ రోజుకి మన ఈ జంక్షన్స్ మీ అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో మన అధిష్టానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరందరూ మన సతీష్ బాబు గారు ఎల్లవేళ ఆయుర్వేదంతో అష్టాశ్రమంతో మంచి పనులు చేయాలని దీవించవలసిందిగా ఈ సమావేశంగా కోరుకుంటాం. సౌండ్ బాక్స్ తీసుకుందా? సామాజిక సేవా కార్యక్రమాలతోనే జీవితాన్ని సార్థకత చేకూరుతుందని ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు పండా పురుషోత్తం, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు పేర్కొన్నారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల పురుషోత్తం, ధరణి కన్స్ట్రక్షన్స్ రమణారావు ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ జీజీహెచ్ వద్ద ఠాగూర్ కాన్వెంట్ 1986-87 బ్యాచ్కి చెందిన పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంపాదనే ప్రధానం కారాదని, సేవా కార్యక్రమాలకు సైతం కొంత మొత్తం వెచ్చించి మనస్సుకు ప్రశాంతత చేకూర్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత మేరకైనా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. సానా సతీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అల్లక రాజేష్, పి శ్రీనివాసరావు, ఆర్ సత్యనారాయణ, ఎం ప్రకాష్, బిపిఎం ప్రసాద్, ఎం బాబు, జనపరెడ్డి నాగసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలతోనే జన్మ సార్థకం అవుతుందని శ్రీ సానా సతీష్ బాబు గారు, రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, ఆయన పిలుపు మేరకు, నా ఆశయం మేరకు ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులైనటువంటి మేమందరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం మరియు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ యొక్క అన్నదానంతో పాటు ఆయన పుట్టినరోజు ఒక వేడుకగా చేయడం జరుగుతున్నది. ఆయన మా అందరికీ చాలా ఆప్తమిత్రుడు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. అందుచేత ఆయన జన్మదినం మాకు చాలా ఆనందదాయకం. ఈరోజు ఎంతో శుభదినం అండి. మా క్లాస్మేట్ రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ గారి జన్మదినం. దాని సందర్భంగా ఆయన ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మంచి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయమని సందేశం పంపించారు మాకు. దానివల్ల ఈరోజు జనరల్ హాస్పిటల్ ఎదుర్కొంటా మేము అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఉదయం 11 నుంచి మేము కంటిన్యూగా అన్నదానం చేస్తున్నాం. దీనికి మా ఠాగూర్ కాన్వెంట్ క్లాస్మేట్స్ అందరూ కలిసి సేవ చేస్తున్నామండి. ఇందులో మా పురుషోత్తమ, మా ప్రకాష్, అలాగే సత్యనారాయణ గారు, బిపిఎన్ ప్రసాద్ గారు, ఇలా అందరూ క్లాస్ పాల్గొనడం జరిగింది. కాలుష్య రహితంగా శాస్త్రోక్తంగా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రజలందరూ పర్యావరణ హితంగా, శాస్త్ర సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కాంక్షిస్తూ గత 21 సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ దత్త స్వామి తన సొంత ఖర్చులతో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కొనసాగింపులో భాగంగా స్థానిక బంగారమ్మరావు చెట్టు సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త స్వామి తన చేతుల మీదుగా ప్రజలకు వినాయక ప్రతిమలను అందజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, పుర ప్రముఖులు రాచమళ్ల వెంకటేశ్వరరావు, వారణాసి కృష్ణ శర్మ, మున్సిపల్ కౌన్సిలర్ రాయుడు శ్రీనిబాబు కూడా తన చేతుల మీదుగా ప్రజలకు వినాయక ప్రతిమలను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్త నాగేశ్వరరావు, బమ్ముడిపాటి దత్తు, గ్రంథి గణేష్, విన్నపాల దొర, సుబ్రహ్మణ్యం మాస్టర్, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 9 రోజులు మండపంలో పూజ చేసుకోవడానికి భక్తులందరికీ ఉచితంగా ఈ యొక్క మృణ్మయ గణపతి స్వామి వారిని వితరణ చేయడం జరుగుతోంది. మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో ఈ పవిత్ర కార్యక్రమానికి ఈరోజు నాకు అత్యంత ఆప్తులు, మిత్రులు, ఆధ్యాత్మిక సేవాపరులు, పుర ప్రముఖులైనటువంటి అందరూ కూడా వచ్చి, ఎంతోమంది వచ్చి, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి నేను అందరికీ చెప్పేది ఒకటే,
భూమండలంలో ఎన్ని క్షేత్రాలున్నా పిఠాపురం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు పిఠాపురంలో అన్నప్రసాదానికి సంచరిస్తారు. అటువంటి దక్షిణ కాశీలో ప్రతి సంవత్సరం 21 సంవత్సరాలుగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నంత వరకు భక్తులందరికీ ఉచితంగా మృణ్మయ గణపతిని ఇవ్వడం జరుగుతుంది. దక్షిణ కాశీ పిఠాపురం, జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. అలాగే వినాయక చవితి 9 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రోక్తంగా వినాయక చవితి నవరాత్రులు జరుపుకోండి. ఎటువంటి పిచ్చి పిచ్చి పాటలు, డాన్సులు అటువంటివి ఏమీ లేకుండా మంత్రపూర్వకంగా, శాస్త్రపూర్వకంగా స్వామివారి కార్యక్రమాన్ని చేసుకోండి. వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా యొక్క రాచమల్ల వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం మా యొక్క యనమండ్ర సూర్యనారాయణ గారికి, సభ్యులకు, అదేవిధంగా ఏ ఇతర కార్యక్రమం అయినా సరే మా యొక్క పుర ప్రముఖులు మా యొక్క కొండేపూడి శంకర్రావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో గణపతి ప్రచోదయాత్. మన ఇంట్లో జరిగే వేడుక ఏదైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఆశయంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన జన్మదిన వేడుకలను పేద ప్రజలకు అంకితం చేయాలని ఆకాంక్షించారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ ఎన్నికల కన్వీనర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ అశోక్ నగర్లోని జనావళి వృద్ధాశ్రమంలో నులుకుర్తి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధుల మధ్య రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన కేకును కట్ చేసి వృద్ధులకు అందజేశారు. అదేవిధంగా వృద్ధులకు బ్రెడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మదినం అనేది మన కోసమే కాదు, సమాజంలోని నిరుపేదలకు, వృద్ధులకు ఉపయోగపడే రోజుగా మారాలని సతీష్ బాబు ఆకాంక్ష మేరకే ఈ వేడుకలు వృద్ధాశ్రమంలో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వృద్ధాశ్రమ నిర్వాహకులు, మందపల్లి శ్యామ్, నాయకులు వెలిగొట్ల శ్రీనివాస్, మహిపాలి శ్రీనివాస్, కాటూరు తిరుమలరావు, పళ్ల జగదీష్, గుత్తల రవికుమార్, దమ్ము నూకరాజు, బండి బుచ్చిబాబు, లావుబాబు, వల్లంపల్లి నారాయణ, కృష్ణారెడ్డి, పాకలపాటి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. సతీష్ గారు రాజ్యసభ సభ్యులుగా సుమారు 6 నెలల నుంచి పార్లమెంట్లో మనం చూస్తున్నాం. ఆయన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించే కాకుండా తూర్పుగోదావరి జిల్లాను డెవలప్మెంట్ గురించి, అన్ని విషయాల గురించి కూడా ఆయన చర్చించడం జరుగుతుంది. ఒక సీనియర్ పొలిటీషియన్ ఏ రకంగా చర్చిస్తాడో అంతకన్నా ఎక్కువగా చర్చించి మన యొక్క సమస్యల్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం అయ్యే మార్గంలో చూడడం జరిగింది. సానా సతీష్ గారు బాబు గారు ఆయన యొక్క ఫౌండేషన్ ద్వారా ఈవేళ ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, అలాగే చదువుకుంటున్న వారికి చదువు చెప్పించడానికి, అలాగే బుక్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాదు ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన చెప్పారు, పుట్టినరోజు చేసుకోవడం కాదు, అది 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడం జరిగింది. దాని ముందు వరే ఈవేళ మన జనావళి ప్రతాపనగర్ జనావళి కార్యక్రమంలో విద్యాశ్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ పళ్ళు పంచిపెట్టడం జరిగింది. మరి ఇంతేకాదు సానా సతీష్ బాబు గారు ఇంకోటి చెప్పారు, ఇవాళ నా పుట్టినరోజు కాదు, పుట్టినరోజు కార్యక్రమం రోజుని 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు చేయండి అని చెప్పడానికి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రకారమే మేము ఇవాళ ఇక్కడ రావడం. అది మేమే కాదు, సతీష్ బాబు గారి యొక్క సైన్యం చాలామంది ఉన్నారు, వారందరూ కూడా రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. మరి ఇంతేకాదు సతీష్ బాబు గారు కాకినాడకి మనకి IPL, అలాగే క్రికెట్ సంబంధించిన 22 ఎకరాల్లో సర్పవరం జంక్షన్లో, సర్పవరం ఊళ్ళో కూడా నిర్మించడం జరుగుతుంది స్టేడియంని. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే సుమారు ఒక్కో జిల్లాకి ఒక్కో స్టేడియం నిర్మించడం జరుగుతుంది. మరి ఇంతేకాదు ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి.
వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా ఒక సేవా కార్యక్రమం అని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్లు డాక్టర్ బాదం బాలకృష్ణ, ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ సాలిపేట హిందూ స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఎన్ఎస్ఆర్ శాస్త్రి కీర్తిశేషులు రామచంద్రరావు జ్ఞాపకార్థం 2 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షెడ్ను ముఖ్య అతిథులు ప్రారంభించారు. అనంతరం లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ లయన్ జెర్సీ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. షెడ్డు నిర్మాణానికి శాస్త్రి, రామచంద్రరావు కుమారులు మూర్తి, సీతారాం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం సీతారాంను సన్మానించారు. కార్యక్రమంలో లయన్ ముంజులూరు విశ్వేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు సుశీల, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. మనిషికి కావాల్సింది కూడా దీంట్లో ప్రతి ఒక్కరికి ఈరోజు భోజనం పెడుతున్నాం. ఎట్ ది టైం వాళ్ళకి షెల్టర్ కూడా ఇస్తున్నాం. ఎట్ ది టైం వాళ్ళకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మన బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు వాళ్ళకి విజన్ సెంటర్స్తో మాకున్న విజన్ సెంటర్స్తో ఐ స్క్రీనింగ్ క్యాంప్ పెడుతూ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ డొనేట్ చేసిన మా సీతారాం గారికి ఎలక్ట్ అయినప్పటికీ కూడా ఈ క్లబ్లో డొనేట్ చేసి వారి దాఖలు చేసి వారు నిరూపించుకున్నారు. వారికి ఈరోజు ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసి మరి ఇలాంటి స్టేజ్ క్లబ్ వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి మంచి మా సీతారాం గారి మరి మంచి మంచి డోనర్స్ వచ్చి ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్స్కి దోహదపడతారని, ఈ కార్యక్రమానికి ఇంకా చక్కగా నిర్వహిస్తున్న శ్రేయస్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన సునీల్ గారికి, మా జెర్సీ గారైన లక్ష్మీ ప్రసన్న గారికి, ఆర్సీ గారైన మా ప్రభుదాస్ గారు, టీడీపీ గారు, డాక్టర్ గారు, మా ఐపీడీపీ గారు ఈశ్వర్ కుమార్ గారు, ప్రత్యేకంగా మా సీతారాం గారు ఈరోజు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మీ అందరికీ కూడా నా ఉద్దేశం. సీతారాం గారి ఆర్థిక సహాయంతో ఈ స్కూల్కి ఏ అసెంబ్లీకి కానీ లంచ్ టైంలో కూర్చోడానికి కానీ పిల్లలకి బాగా ఎండబారిన పడతారని ఆ స్కూల్ యాజమాన్యం రిక్వెస్ట్ చేసిన మీదట ఈ షెడ్ నిర్మించడానికి ముందుకు వచ్చిన సీతారాం గారికి వారిని శ్రేయస్ వారు మన లక్ష్మీ ప్రసన్న గారు ప్రోత్సహించి ఈ షెడ్ నిర్మాణానికి పూనుకున్నందుకు, దిగ్విజయంగా పూర్తి చేసినందుకు శ్రేయస్ క్లబ్ వారికి, దాత సీతారాం గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఏదైనా చేయాలని నీడ్ ఉన్నప్పుడు మా లయన్స్ క్లబ్ దానికి ముందున్నదంలో దానికి ఇదొక ఉదాహరణ. స్కూల్ యాజమాన్యం వారు లక్ష్మీ ప్రసన్న గారిని కలిసి మాకు ఈ అవసరం ఉందన్నప్పుడు ఆవిడని గుర్తించినప్పుడు వారు ఇంచుమించు 7-8 నెలలు దీనికోసం చర్చించి సరైన దాతను పట్టుకోవడంలో వారు సఫలీకృతమై వారు కూడా ఎలైట్ క్లబ్ మెంబర్ సీతారాం గారు వారు ముందుకు వచ్చి అవసరం ఉండాలి కానీ మా లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ మీ అందరికీ తెలియజేస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటాం. లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ తరఫున లక్ష్మీ ప్రసన్న గారు ప్రెసిడెంట్గా ఉన్న క్లబ్ అది. మరి వారి ఆధ్వర్యంలో దాతలైనటువంటి డాక్టర్ ఎన్ఎస్ మూర్తి గారు అండ్ కేవీఎస్ సీతారాం గారు సుమారు 2 లక్షల రూపాయల ఖర్చుతో ఈ రేకుల షెడ్ని నిర్మించడం జరిగింది. ఇది స్టూడెంట్స్కి చాలా ఉపయోగం. ఇది ఎండ వాన ఉన్నా సరే వాళ్ళు భోజనం చేయడానికి, అసెంబ్లీ అవ్వడానికి కానీ మరి ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్లు చాలా చేస్తాయి కానీ దాతలు సీతారాం గారు, ఎన్ఎస్ మూర్తి గారు లాంటి చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి దాతలను సరైన టైంలో అప్రోచ్ అవ్వడం మరి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గారి ప్రత్యేకత. మరి ప్రస్తుత క్లబ్ ప్రెసిడెంట్ అయిన సుశీల్ గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేట్ చేయడం కూడా మరి ఆనందాన్ని కలగజేస్తూ, ఇక్కడ పిల్లలు కంటి పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారు అందరి ఆరోగ్యానికి కూడా పరిరక్షణకి ఇది ఏర్పాటు చేయడం మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని తెలియజేస్తూ సెలవు. రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో హరీష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం గైగలపాడులో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలో భాగంగా చిన్నారులకు భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పిడకా శేషు అధ్యక్షత వహించగా హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల మధ్య సానా సతీష్ బాబు జన్మదిన కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించి ఫ్రూట్స్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు తలాటం హరీష్, పిడకా శేషు, రవికిరణ్, శేఖర్, రాము చిన్నారులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా పిడకా శేషు మాట్లాడుతూ ఎంపీ సానా సతీష్ బాబు రాజకీయ నాయకులు ఎలా ఉండాలో ఆచరణలో చేసి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర, రవికిరణ్, శేఖర్, రాము చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. మన రాజ్యం సభ్యుడైన సానా సతీష్ బాబు గారి జన్మదిన కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క కేకు, పళ్ళు పంచడం, అలాగే తదనంతరం భోజనాల కార్యక్రమం పిల్లలకు చేయడం జరుగుతుంది. ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళ యొక్క లక్షణాన్ని బాణసంచాన్ని రకంగా అలవాటు చేస్తుంటారు. కానీ
మన రాజ్యసభ సభ్యుడు నాగరాజు బాబు గారు మాత్రం ఎటువంటి ఆర్భాటం జరగకుండా నా యొక్క జన్మదిన వేడుకలు అందరికీ అందేలాగా మంచి కార్యక్రమం చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మా సానాదిప ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. బులుసు మహర్షి సామమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమం చేపట్టారు. నాయకులు కోటిపల్లి సతీష్, తోటకూర సతీష్, బొబ్బులి దొర ఆధ్వర్యంలో పిల్లలచే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి వారికి దుప్పట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాస్, సానా సతీష్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయన యొక్క అభిమానులు, సహచరులు శ్రీ తోటకూర పెద్ద గారు, అలాగే కోటిపల్లి సతీష్ గారు, బొబ్బిలి దొరగారు ముగ్గురు మిత్రులు కలిసి ఈరోజు ఇక్కడ పిల్లలకు భోజన సదుపాయంతో పాటు వారికి అవసరమైన దుప్పట్లు, అలాగే పళ్ళు, స్వీట్స్ పంచిపెట్టు సానా సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ పరమేశ్వరుడు ఆయనకి ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, రాబోయే కాలంలో సానా సతీష్ బాబు మరింత ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని రాజకీయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఈరోజు ఇక్కడ పిల్లల మధ్యన కేక్ కటింగ్ చేసి దాని యొక్క పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం. సామలకోట మండలం పనసపాడు గ్రామంలో ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినం పురస్కరించుకుని స్కూల్ విద్యార్థులకు టిఫిన్ బాక్సుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల్ల బున్ని పాల్గొని స్కూల్ విద్యార్థుల సమక్షంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు అతిథి అరిగెల బున్నీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇంకా భారీ ఎత్తున చేసుకుని ఆయన ఇంకా మంచి పెద్ద పదవిలో ఉండాలని, అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా ఆ దేవుడు ఆశీర్వాదం ఆయనకి ఉండాలని ఆయన ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఏదైనా సరే మా జన్మదినం పూట ఫ్లెక్స్లో గడ పెట్టొద్దు, పిల్లలకు కానీ లేని వాళ్ళకి కానీ ఏదో అన్నదానం ఇలాంటి సాయం చేయమన్నారు. ఆ సాయం కోరుకుని మేము మా గ్రామంలో మా కార్యకర్తలు, మా నాయకులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు ఇలా చేయడం జరుగుతుంది. ఆయన ఆదర్శం తీసుకుని మేము ముందు ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని, అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజప్ప గారు కూడా మాకు సహకారంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎంపీపీ స్కూల్లో చిన్నపిల్లల ఆధ్వర్యంలో ఇలా చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ముందు కూడా మేము మా స్నేహితులతో మంచి కార్యక్రమాలు గ్రామంలో కాదు చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అనపర్తి ఫౌండేషన్ అధ్యక్షులు పొన్నాడ సాయి హరీష్, గనశెట్టి మారుతి, శివరాం గోపాల్ ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో సానా సతీష్ పేరిట ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పొన్నాడ సాయి హరీష్, గనశెట్టి మారుతి, శివరాం గోపాల్, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ ఏర్పరిచిన 5 కేజీల రైస్ బ్యాగ్స్, బిర్యానీ పేదలకు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ఎంపీ సతీష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నారని అన్నారు. క్రికెట్ బోర్డు కార్యదర్శిగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ, అడప జగదీష్, మండేటి పద్మకుమార్, సవరం ఆదిత్య ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, సానా సతీష్ అభిమానులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మా సోదరులు సానా సతీష్ గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి తూర్పుగోదావరి జిల్లాలో సానా సతీష్ గారు, గున్నం చంద్రమౌళి గారు కార్యకర్తలకు అండగా ఉండి మరి తెలుగుదేశం జెండా ఏర్పాటు చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర పోయించారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, పొన్నాడ సాయి హరీష్ గారికి, కర్రి వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ అని, మరి ఈరోజు ఈ తుఫాను బాధితులు పని లేక వలస కార్మికులకు 5 కేజీలు రైసు బస్తాలు బిర్యానీ పంపిణీ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న సోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, నేను అనపర్తి నియోజకవర్గం నుంచి అచ్యుతాపురం నుంచి వచ్చాను, పెదపూడి మండలం. ఈరోజు రాష్ట్ర సభ సభ్యులు
రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సానా సతీష్ గారి జన్మదినం సందర్భంగా భోజన కార్యక్రమం, రైస్ బ్యాగులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ మెయిన్ రోడ్లో గల గ్లాస్ హౌస్ సెంటర్లో ఉన్న శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో మొగలి తేజ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది. ముందుగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినోత్సవ కేకును కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అనంతరం బ్లడ్ క్యాంపును నిర్వహించారు. యువతి యువకులను బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు బల్లం సతీష్, మొగలి తేజ, వెలుగుబంట్ల గంగాధర్, కురడా ప్రసాద్, వెలుగుబంట్ల స్వామి, పితాని జయరాం అభినందించారు. కార్యక్రమంలో కరప డీసీ పీజీ సత్యనారాయణ సానా సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయలను అధ్యక్షుడు శ్రీ యువసేన సతీష్కు అందజేసి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంకే తేజ, సాయి కుమార్, నాగిరెడ్డి, వీర్రాజు, వంకాయల రాజ్ కుమార్, కోన సతీష్, బాబు పెరల్స్ హరీష్, వాసిరెడ్డి విశ్వనాథ్, పితాని తేజ, మున్నా, రామ్, ర్యాలీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసావాసగా కోరుకుంటూ ఈరోజు నా సొంతంగా నా ఫ్రెండ్ సర్కిల్తో ఇంత స్వచ్ఛందంగా వచ్చి సుమారు 100 పైగా మంది వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమం మీ జన్మదినం సందర్భంగా మేము చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. వచ్చే సంవత్సరం మీరు ఇక్కడ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ I wish you a very happy birthday and stay blessed. Donate blood, save life. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ విమర్శ. కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి ఆదాయం గ్రామాభివృద్ధికే వినియోగించాలి. జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవిందు అధికారులకు వినతి. జిల్లా స్థాయి హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన క్విజ్ పోటీలు. విజేతలకు బహుమతులను అందజేసిన జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్. సనాతన ధర్మం భారతీయుల జీవితంలో భాగం. ప్రవచనకర్త సామవేదం సన్ముఖ శర్మ స్పష్టం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.